శ్లోకం. సౌందర్యలహరిలో ఏ శ్లోకానికి ఆ శ్లోకమే అమృత గుళిక. శంకరాచార్యుల వారు ఈ జాతికి పెట్టని భిక్ష లేదు. ఆయన మనకి అమ్మవారి కటాక్షాన్ని ఎన్ని రకాలుగా సిద్ధింపజేయాలో అన్ని రకాలుగాను సిద్ధింపజేయడం కోసమని ప్రయత్నం చేశారు. అందుకోలేకపోతే అది మన దురదృష్టం తప్ప ఇంకా మనం ఎవరేం చేయలేరు. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇది అమ్మవారి స్వరూపాన్ని సరస్వతి స్వరూపంగా వర్ణన చేయడం అన్నమాట. సరస్వతి కటాక్షం నాకు వద్దు అనగలిగిన వాడి ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. ఆ విద్య ఎవరికి అమ్మ కటాక్షంగా ఉందో వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఎవరికి అమ్మ కటాక్షం ఉందో వాళ్ళకి మాత్రమే విద్య వస్తుంది. ఇక్కడ ఏమంటున్నారు, శరజ్యోత్స్న శుద్ధాం శశియుత జటాజూట మకుటాం అంటున్నారు. అంటే ఆ సరస్వతీదేవి అమ్మవారు శరత్కాలంలో ఉండే చంద్రబింబము ఎంత కాంతిమంతంగా ఉంటుందో అంత కాంతితో కూడిన స్వరూపమై ఉంటుందన్నమాట. శశియుత జటాజూట మకుటం అంటే అమ్మవారు కట్టుకున్న జటాజూటంలో పైన చంద్రరేఖ ప్రకాశిస్తుందన్నమాట. సరస్వతీదేవి కూడా ఎలాగైతే పరమశివుడు తన కొప్పులో నెలవంక ధరిస్తాడో అలాగే అమ్మ తన కొప్పులో నెలవంకను ధరించి ఉంటుందన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు, వరత్రాసత్రాన స్ఫటిక ఘటిక పుస్తకకరం అంటున్నారు. అమ్మవారు ఒక చేతితో వరద ముద్ర పట్టింది, ఒక చేతితో అభయముద్ర పట్టింది. అమ్మవారు రెండు చేతులతో వరద ముద్ర అభయముద్ర పట్టింది, వేరొక రెండు చేతులతో ఒక దానితో స్ఫటికమాలను పట్టుకుంది, మరొక చేతితో పుస్తకం పట్టుకుంది. ఇది చెప్తున్నారు. సకృన్నత్వానత్వా కథమివ సతాం సన్నిధదతే. ఈ జ్ఞానం రావడానికి అమ్మవారిని ఎంత పూజ చేయాలి, ఎంత పూజ చేస్తే, ఏ నోము చేస్తే, ఏ వ్రతం చేస్తే, ఎన్ని నామాలు చదివితే అమ్మవారు అటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది. దీనికి శంకరులు అంటున్నారు, నువ్వు బుద్ధిమంతుడవైతే ఒక్కసారి నమస్కరిస్తే చాలు ఆ జ్ఞానం నీకు వచ్చేస్తుంది అని. మరి నీవు భక్తి కలిగిన వాడవైతే నువ్వు నేర్చుకున్నది ఏది నీ సొంతం కాదు. నీ యందు ప్రకాశిస్తున్న సమస్త భగవద్విభూతి అమ్మవారి అనుగ్రహమని నీవు అనగలిగితే, ఆ తల్లి నీ మీద దయ కలిగి 4 మాటలు చెప్పించిందని నీవు మురిసిపోగలిగితే నువ్వు అమ్మ చేతి ఉపకరణం అవుతావు. అమ్మవారి చేతిలో నువ్వు పనిముట్టుగా ఉండడం వలన నీకు వైభవం సిద్ధిస్తుంది. ఇది నీవు గుర్తెరిగితే, ఈ భక్తి నీ యందు ఉన్నట్లయితే నీవు బుద్ధిమంతుడివి. అటువంటి భక్తి కలిగిన వాడు ఎన్నో నమస్కారాలను గాని ఎన్నో పూజలను కాని చేయనవసరం లేదు. ఒక్కసారి అమ్మవారి పాదాల మీద పడి నమస్కారం చేస్తే చాలు. ఏమిస్తుందంట అమ్మ, మధుక్షీర ద్రాక్ష మధురి మధురీనాహ ఫలితయ అంటున్నారు. అంటే తేనె లాంటి మాటలు, పాల లాంటి మాటలు, ద్రాక్ష పళ్ళ లాంటి మాటలు, అంత అద్భుతమైన కవన శక్తిని, అటువంటి మాటలు చెప్పగలిగిన శక్తిని అమ్మవారు మీకు ఇచ్చేస్తుంది. ఏమిటి ఇందులో ఉన్న రహస్యం మరి? మధువు అంటే తేనె. తేనె ఎంత తాగినా ఇంకా తాగాలనే ఉంటుంది. తేనె రుచి అంత బాగుంటుంది. బుద్ధిమంతుల మాటలు కూడా వింటున్న కొద్దీ ఆ మాటలు ఎంత బాగున్నాయి, తన బాహ్య స్పృహ మరిచిపోయి మరి మనం వింటూ ఉంటాము, ఆనందపడిపోతూ ఉంటాం, మురిసిపోతూ ఉంటాం, సంతోషపడతాం వాళ్ళు మాట్లాడుతుంటే. ఈ శక్తి అంతా అమ్మవారి అనుగ్రహంగా వస్తుందన్నమాట. మనకిప్పుడు చాగంటి గారు ఏదన్నా చెప్తే మనం ఎంత కాన్సన్ట్రేషన్ గా వింటామండి, అన్ని మర్చిపోయి. అంత అమ్మ దయ ఉంటేనే మనకి విద్య అయినా వాక్ చాతుర్యమైన 10 మంది మన మాట 10 మంది వినగలిగే శక్తి, ఇదంతా అమ్మ దయతోనే వస్తుందండి. అమ్మ అనుగ్రహం ఉంటేనే మనం ఏదైనా చెయ్యగలము. ఈ శ్లోకం ప్రతి ఒక్కరికి నోటికి రావాలి, పెద్దవారికి అందరికి తప్పులు లేకుండా చదవాలి ఈ శ్లోకం. ఇదేనండి భావము. రాధా గారు.